నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. నామినేషన్లను వేసేందుకు అభ్యర్థులు భారీగా నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. నామినేషన్ కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కామారెడ్డి పోలీసులు భారీ బందోబస్తును మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పండగ సందడి నెలకొంది. మొదటి రోజు 49 వార్డులకు గాను 14 నామినేషన్లు దాఖలాలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 39వ వార్డు నుండి రెండవసారి నేను నామినేషన్ వేస్తున్నాను. గడిచిన 6 సంవత్సరాల క్రింద 39వ వార్డు ప్రజలందరూ నాపై ఆశీస్సులుంచి గెలిపించడం జరిగింది. 6 సంవత్సరాల నుండి నా వంతుగా కృషి చేసి వార్డును డెవలప్ చేయడంలో ముందుండి నడిపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండవసారి కూడా నేను వార్డులో సేవ చేద్దామని ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. నాకు మద్దతు తెలపడానికి మా వార్డు సభ్యులందరూ రావడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా గడిచిన 5 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ సేవ చేసి వార్డును డెవలప్ చేయడంలో ముందుంటానని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. జయ జయ రఘువీర సమర్థ శ్రీ సద్గురు గోవింద్ మహారాజ్ మఠం జుక్కల్ రామదాసి పరంపరలో ఉన్నటువంటి శ్రీ దాసనవమి మహోత్సవము పరమ పూజ్య శ్రీ గోపాల్ మహారాజ్ రామదాసి జుక్కల్ మా గురువారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు రోజు శ్రీ రామాలయం వీక్లీ మార్కెట్ రామ మందిర్ రోడ్లో ఉన్నటువంటి రామాలయంలో ఈ యొక్క 10 రోజుల పాటు దాసనవమి మహోత్సవాన్ని ఇక్కడ కామారెడ్డిలో నిర్వహించబడుతుంది. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇందులో విశేషంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి సుందరకాండ ప్రవచన కార్యక్రమం ఉంది. అలాగే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రతి ఒక్క వీధిలో కామారెడ్డిలో ఉన్నటువంటి వీధులలో రామదాసి భిక్ష, కామధేను రామదాసి భిక్షాటన కార్యక్రమం ఉంటుంది.
ప్రతి ఇంటి వద్ద గురువుగారు వచ్చి ఇంటి ముందు భిక్షాటన స్వీకరించడం జరుగుతుంది. ఆ భిక్షలో మనం బియ్యాన్ని తీసుకొచ్చి ఆ జోలిలో మనం బియ్యం వేయడం జరుగుతుంది. కాబట్టి ఏ వీధులలో అయితే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఇందులో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క కార్యక్రమం ఉంది. 2వ తారీఖు రోజు వీక్లీ మార్కెట్ రామాలయం వీధి, 3వ తారీఖు మంగళవారం రోజు అయ్యప్ప నగర్ కాలనీ, 4వ తారీఖు రోజు బుధవారం వాసవి నగర్ కాలనీ, 5వ తారీఖు గురువారము శ్రీ బాలాజీ కాలనీ మరియు శ్రీ కాలనీ, 6వ తారీఖు రోజు శుక్రవారం రోజు పెద్ద బజారు వీధి, 7వ తారీఖు రోజు శనివారం రోజు శ్రీరామ్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, 8వ తారీఖు రోజు ఆదివారం దేవి విహార్ కాలనీ, 9వ తారీఖు సోమవారం దేవునిపల్లి, 10వ తారీఖు రోజు మంగళవారం రోజు విద్యానగర్ కాలనీ, 11వ తారీఖు రోజు ఆ రోజు దాసనవమి సందర్భంగా బుధవారం రోజు రామాలయంలోనే భిక్ష ఉంటుంది. దాసనవమి రోజు ఉదయం 11 గంటకి శ్రీ సమర్థ రామదాస స్వామి యొక్క నిర్యాణ కథా ప్రసంగం ఉంటుంది. చాలా విశేషంగా ఆ రోజే దాసనవమి ఉత్సవము. సమర్థ రామదాస స్వామి వారు ఈ ఛత్రపతి శివాజీ వారి గురువులైనటువంటి రామదాస స్వామి వారి యొక్క ఈ యొక్క దాసనవమి మహోత్సవం వారి నిర్యాణం సందర్భంగా దాసనవమి రోజు విశేషంగా 11వ తారీఖు రోజు విశేషమైన కార్యక్రమం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమ. జై జై రఘువీర్ సమర్థ. సమస్త భక్తకోటి దైవాంశ సంభూతులైనటువంటి కామారెడ్డి ప్రజలకు తెలియజేయడం ఏమనగా 344వ దాసనవమి మహోత్సవ కార్యక్రమం మా గురుగారైనటువంటి జుక్కల్ గోవింద్ గోపాల్ మహారాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. మన కామారెడ్డి ప్రజలకు కూడా ఆ పరంపర శివాజీ మహారాజ్ సమర్థుల యొక్క కథ కార్యక్రమాలన్నీ మనకు తెలవాలని ఈ ప్రాంతంలో ఉన్న కామారెడ్డిలో ఉన్న శిష్యులమైన మేము మీ అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో 344వ దాస మహోత్సవం కార్యక్రమం రంగరంగ వైభవంగా వీక్లీ మార్కెట్ రామాలయంలో జరుగుతుంది. 2వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రతిరోజు ఉదయం భిక్ష, ఏదైతే స్వామి పరంపరలో ఉన్న కార్యక్రమాలన్నీ విశేష కార్యక్రమాల భిక్షాటన ఒక భాగం అయితే 10 బావుకు స్వామివారికి రోజు ఒక ఆంజనేయ స్వామికి సీతారాములకు రోజు ఒక విశేష సేవా కార్యక్రమాలు ఉన్నవి. నీటి సౌకర్యం కల్పించాలని మునిసిపల్ అధికారులను కోరుతున్న 24వ వార్డు చెందిన బాలేరావు సోనియా. అప్పుడప్పుడు మాత్రమే వస్తున్న భగీరథ నీరు, మున్సిపల్ బోర్ నుంచి నీరు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో నివాసముంటున్న బలేరావ్ సోనియా శంకర్ తన ఇంటికి మిషన్ భగీరథ కలెక్షన్ ఉన్న అది వారానికి ఒకసారి వచ్చి నీటి కొరత ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ ఇంటి సమీపంలోకి 24 వార్డులో ఉన్న బోరు నుండి పైప్ లైన్ ఉన్న తనకు కలెక్షన్ ఇవ్వడం లేదని, దీంతో తాను తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాను అన్నారు. కౌన్సిలర్ ఉన్న సమయంలో ఎన్నోసార్లు కౌన్సిలర్ వేణుకు చెప్పడం జరిగిందని, 24వ వార్డులో బోరు ఉందని ఆ బోర్ నుండి నీటిని పట్టుకోవాలని, తనకు అక్కడి నుంచి నీరు ఇవ్వడం లేదన్నారు. మున్సిపల్ బోర్ ద్వారా నీటిని పట్టుకొని సరఫరా చేయడం లేదని, మున్సిపల్ అధికారులకు ఈ నెల 12 తేదీన ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సమస్య తమ వార్డుకు సంబంధించినది కాదంటూ అధికారులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుండి నీరు రాకపోవడంతో 3 రోజులకు ఒకసారి 300 రూపాయలు చెల్లించి ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకోవడం జరుగుతుందని, దీంతో నెలకు 3000 రూపాయలు నీటికే ఖర్చు చేయవలసి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంద్రానగర్ కాలనీ, సోనియా ఇంద్రానగర్ కాలనీ 24 వార్డ్. దీనికి కౌన్సిలర్ వేణు సార్ దీనికి కౌన్సిలర్ 24 వార్డ్. ఇక్కడి వరకు నీళ్ళ కనెక్షన్ ఉంది సార్. నా ఇల్లు ఇదే సార్. ఇక్కడి వరకు వస్తాయి నీళ్లు, కానీ నా ఇంటి వరకు నీళ్ళు రావట్లేదు సార్. నాకు న్యాయం కావాలని నేను మున్సిపల్కి కూడా నేను ఒక 1 మంత్ కింద నేను అప్లికేషన్ ఇచ్చాను సార్. మున్సిపల్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఇవ్వండి అని చెప్పారు. మున్సిపల్ సార్ వాళ్ళ ముందర ఇస్తానని చెప్పారు, తర్వాత ఇవ్వట్లేరు సార్. నాకు 24 వార్డ్ నుంచి నాకు నీళ్ళ కనెక్షన్ కావాలి సార్. పబ్లిక్ బోర్ కనెక్షన్ కావాలి, అది కూడా పబ్లిక్ బోర్ కనెక్షన్ కావాలి సార్. ట్యాంకర్ వేసుకుంటున్నాను సార్. నేను ట్యాంకర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 20 years నుంచి ఉంటున్నాను.
నేను ట్యాంకర్ వేసుకుంటున్నాను సార్. లేకపోతే ఎవరికైనా బతిమిలాడి ఏదన్నా కౌన్సిలర్కి వేరే కౌన్సిలర్కి బతిమిలాడి తీసుకుంటున్నాను వాటర్. లేకపోతే ఇప్పుడు ఏ కౌన్సిలర్ లేరు కాబట్టి అందుబాటులో నేను వాటర్ ట్యాంకర్ వేసుకుంటున్నాను. 700 రూపీస్ 600 రూపీస్ అట్లా తీసుకుంటాను సార్. అదే ఒకవేళ నాకు వాటర్ అమౌంట్ నాకు ఉంటే నేను ఫౌండేషన్ ఇంకా కొంచెం బాగా నడిపిస్తానని నేను అనుకుంటున్నాను సార్. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం 2వ వార్షికోత్సవ పూజలు ఉత్సవాలు 3వ గురువారం రోజువ ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఉదయం మల్లన్న స్వామి ఎల్లమ్మ లగ్నం పట్నాలు నిర్వహించడం జరిగిందని అనంతరం మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం ఎల్లమ్మ దేవి నాగవల్లి కళ్యాణం ఘనంగా నిర్వహించేవారు భక్తులు శ్రీ ఎల్లమ్మ దేవికి ఓడి బియ్యం మేక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్న ప్రసాదం నిర్వహించారు. అనంతరం అగ్నిగుండాలు కాలే నిప్పురవ్వలపై భక్తులు నడవడం శ్రీ మల్లికార్జున మహిమ అని భక్తుల విశ్వాసం తెలియజేశారు. తాడ్వాయి మండలం వివిధ గ్రామాల్లో నుండి శ్రీ మల్లికార్జున భక్తులు వార్షికోత్సవంలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు అని, గ్రామంలో ఎటుచూసిన భక్తితో ఆనందంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం ఆలయం అభివృద్ధితో పాటు భక్తి విశ్వాసం భక్తుల్లో పెరిగి దినదిన అభివృద్ధి చెందుతుందని ఆలయ కమిటీ సంఘ సభ్యులు తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి కాంగ్రెస్ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఈశ్వరమ్మ యాదవ్, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాసు యాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం, ఆలయ కమిటీ, కుల సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శివాలయం ఉన్నది. ఆయన ఎప్పుడు శివుని దగ్గరికి పోయి దండం పెట్టుకో కాదు, మన పనులు కానే ఉన్నాడు. కానీ ఈ రోజు భార్యా పిల్లలు ఇంట్లో తిండి కోసం గొడవ ఏడుస్తున్నారు. ఇంటికి తిండి లేకపోతే ఓడాదు, ఏ జంతువు దొరకలేదు. అప్పుడు దండం పెట్టుకోడు. ఏమయ్యానంటే, ఓ స్వామి, నాకేదైనా వేట దొరికితే నీకు కూడా ఇంత పెడతానాయా? దగ్గరికి కాచి మామాపూర్ 100 రూపాయలు మల్లాదేవిని కళ్యాణానికి సమర్పించుకున్నారు. కళ్యాణానికి 200 రూపాయలు అవి దేవుడు నడిపియాలా అదే బాబు మరియు భాస్కర్ కారు వాస్తే వారు 100 రూపాయలు మల్లాదేవి కళ్యాణానికి మల్లాదేవి ఆశిస్తూ గత 3 రోజులుగా యాదవ సంఘం వారు మల్లన్న కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మల్లన్న కళ్యాణం, అట్లాగే ఎల్లమ్మ కళ్యాణం ఒగ్గు పూజారులచే ఎంతో వైభవంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం అంటే గొల్లవారి ఇళ్లలో సాంప్రదాయం కాబట్టి ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం విజయవంతంగా చేసుకున్నాం, ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఇది ప్రజలందరూ, కామారెడ్డి జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆ మల్లన్న దేవుడు రేణుకామాత ప్రజలందరికీ అరకతు బరకతు తండ్రిగా ఇవ్వాలని కోరుకుంటూ, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చేతుల మీదుగా అర్చకుల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పూజారులు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అందరికీ ఆదర్శంగా ఉండాలని, జ్ఞానవంతులుగా ఉన్నవారు ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఏదైనా జ్ఞానం లేనిది అంతా శూన్యం. జ్ఞానవంతుడు అన్ని రంగాల్లో ముందు ఉంటాడు. కులంతో పని లేకుండా అన్ని కులాల వారు కూడా జ్ఞానాన్ని నేర్చుకుంటే బాగుంటుంది. పండితుడు కావాలంటే కఠినంగా నియమి నిష్ఠలతో ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంజనప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్లవంచ కృష్ణమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
27 కులాలకి చేర్చి అందరికీ ఎవరైతే పవిత్రం చేస్తారో మనం వారి సృష్టిలో ఏదైనా చేయలేదు. జ్ఞాన సముపార్జన ప్రాతిపదిక ఉన్నత్యానికి కదా. కాబట్టి జ్ఞాన సముపార్జన చేసిన వానికి ఆ విశిష్ట లక్షణం అంతా అన్నీ లభించాలి. ఒక ఐఏఎస్ కావాలంటే దాదాపు 27 అంశాలలో పరిపూర్ణ జ్ఞానం ఉంటే ఐఏఎస్ సెలెక్ట్ అవుతుంది. అంటే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం దోమకొండ గ్రామంలో రేపటి నుండి గ్రామంలో ఉన్న అన్ని గ్రామ దేవతలకు జరగబోయే ఊర పండగను పురస్కరించుకొని ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారికి గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య గారు యాస్టరిస్క్ ఊర పండగ యాస్టరిస్క్ ఆహ్వాన పత్రికను అందజేయవలసిందిగా బీజేపీ నాయకులు తేలు శ్రీనివాస్ గారికి తెలుపడం జరిగింది. ఇట్టి సందర్భంగా సర్పంచ్ గారు శుక్రవారం నుండి మంగళవారం వరకు 5 రోజుల పాటు ఊర పండగ ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, మర్రి శేఖర్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, నాగారపు ఎల్లయ్య, నేతుల మల్లేష్ యాదవ్, కూర చంద్రం, కొండ అంజం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,85,500, వెండి 4,100 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.